అబ్బబ్బబ్బా! ఈ సమాజం ఎటుపోతుందో అసలేమవుతుందో అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులేనా? ఆహా! మనుషులేనా అంటున్నారు. ఏమైంది గీతక్క అనుకుంటున్నారు కదా! బతకలేనమ్మ బావిలో పడితే కనుగుడ్లు కప్పలు కొరుక్కొని తిన్నాయట. అలా ఉందన్నమాట. ఈరోజు ఈ వీడియో అయితే చాలా మంది కోపం తెప్పియొచ్చు. ఇంక బ్యాడ్‌గా కూడా కామెంట్స్ పెడతారు. అయినా కూడా స్పందించక తప్పట్లేదు. సాటి మహిళగా నా స్పందన చెప్తున్నా అంతేనండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న అలేఖ్య చిట్టి వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనుషులన్నాక తప్పులు చేయడం సహజమండి. కానీ దాన్ని ఒప్పుకోవడానికే ధైర్యం కావాలి. ఆ విషయాన్ని ఎత్తుకుంటే ఈ దేశంలో దేశద్రోహులు, ఇంకా దొంగలు, నరహత్యకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని మాత్రం ట్రోల్స్ చేయరు గానీ, ఒక చిన్న మాటలకి ఇంకా వాళ్ళని ఇలా రోడ్డు మీదకేయడం ఏమాత్రం న్యాయం అనిపిస్తుంది చెప్పండి. రీసెంట్‌గా తండ్రిని పోగొట్టుకొని ఇంక వాళ్ళ జీవితాలైతే రోడ్డు పాలు చేసేసారు అందరూ. బిజినెస్ కూడా చాలా లాస్‌లోకెళ్ళిపోయిందండి. ఇంకైనా ట్రోల్స్ ఆపండి దయచేసి. అమ్మాయి హాస్పిటల్ పాలైపోయింది. అందులో అక్కడ ఆడవాళ్ళండి, మగవాళ్ళు కాదు. ఒక్కసారి అమ్మాయి మీద మాట పడిన తర్వాత అది ఎలా ఉంటదో తెలుసు. ప్రభావం అనేది జీవితాంతం ఉంటదండి. దయచేసి అర్థం చేసుకో. ట్రోల్స్ అనేది మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఆడదానికి ఆడదానివే శత్రువు అనేది ఊరికనే కాదు. అదనమాట. మీరేమంటారో కామెంట్